క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. అంచనా ఆమోదం కొరకు పొద్దుటూరు మున్సిపాలిటీ నందు సిహెచ్ఈఓ నార్మల్ ప్రకారం శానిటేషన్ వర్కర్లకు వైద్యుల అంచనా సాధారణ నుండి అంశము 10 ప్రకటన రేట్లను సవరించుట కొరకు ఆంధ్రప్రదేశ్ నెంబర్ 427 ఎంఏ తేదీ 20 కూడిన పట్టికను మరియు పైకి ఎత్తిన ప్రకటన పన్ను ఈ ఆర్థిక సంవత్సరమైన 24-25 వసూలు ఆమోదిస్తున్నామని వివరణ ఇన్ని రోజుల నుంచి 4 సంవత్సరాలు ఆగానే ఒక్కసారి కూడా జరగలేదు. ఇక్కడ 40 మంది 50% ఎందుకు రిజర్వేషన్ ఇస్తారంటే మహిళలకు కూడా ఈ స్థానిక సంస్థలలో అవకాశం రావాలా, వాళ్ళు కూడా మాట్లాడాలా, వాళ్ళు కూడా తెలుసుకోవాలా. ఈ రోజు వరకు కూడా ఒక్కసారిగా మైక్ తీసుకోవడం వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు వరకు కూడా అంటే వాళ్ళ వార్డులు బాగున్నాయా, సమస్యలు లేవా? సమస్యలు లేకుంటే అసలు వార్డులో కౌన్సిలర్ పదవి అవసరం లేదు. సమస్యలు ఉంటేనే కౌన్సిలర్. అంటే ఏ కాలం నుంచో కౌన్సిలర్ పదవులు ఎందుకు వస్తున్నాయి అంటే సమస్యలు ఉన్నప్పుడు ఆ వార్డులో ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. ఎక్కడో కూర్చునే చైర్మన్ కు తెలియదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే కౌన్సిలర్ పేరు రాయరు, చైర్మన్ పర్యటిస్తానే ఉంటుంది. అంటే చైర్మన్ ఆఫీస్లో ఎక్కడ కూర్చుంటుంది, వార్డులు పర్యటిస్తాను. వార్డు పర్యటించాడు, కౌన్సిలర్లు ఏం చేస్తున్నారు, కౌన్సిలర్ పిలుస్తున్నారా, ఎవరు పిలుస్తున్నారు, కమిషనర్ గారు పిలుస్తున్నారా, అధికారులు పిలుస్తున్నారా, ఎవరు పిలుస్తున్నారు, ఎవరు పిలిచారు, ఎవరు రారు. కమిషనర్ చైర్మన్ వస్తారు, లేకపోతే అంత ఎమ్మెల్యే గారు వస్తారు. సరే వచ్చినారు, గడప గడపలోనో ఆడాడ ప్రోగ్రాంలలో పెట్టుకున్నారు. వరకు వార్డు పర్యటనలో భాగంగా ప్రజలు వాళ్ళను ఒక రోడ్డు కావాలని అడిగినారు. ఒక రోడ్డు కావాలని అడిగిన తర్వాత వీళ్ళు కమిషనర్ అధికారులు డిఈఏలు సార్ ఉన్నారు, సార్ డి సార్ మీకే సార్ కొంచెం వీళ్ళు పోయినప్పుడు విత్ రికార్డెడ్ విత్ వీడియో ఓకేనా సార్? ఐఎమ్ రైట్. వీడియో ప్రకారము ఆ వార్డు ప్రజలు మాకు రోడ్డు వద్దన్నారంట, ఆ వీధి ప్రజలు. మరి గత ఎమ్మెల్యే గారు పర్యటించినప్పుడు ఏ ప్రజలు కావాలన్నారు, వీధి పోయినప్పుడు ఏ ప్రజలు వద్దన్నారు? ఈరోజు ఏమైనా చెప్పగలుగుతారు సార్? చెప్పింది వాస్తవమే, కానీ ఇక్కడ ఏముందంటే టెక్నికల్ గా మేము అంటే మీరు వద్దన్నారు అక్కడ కరెక్ట్, అక్కడ వద్దన్నారు చాలా మీరు ఉన్నారు కదా, మీరు లేరా? మేమేం చేయగలం మేడం? అక్కడ జనరల్ గా ఏమంటే రోడ్డు బాగుంది మేడం, అక్కడ మరి రోడ్డు మీద రోడ్డు ఏమంటే వద్దన్నారు అంతే. మేమేం చెప్తాం మేడం, చెప్పండి. మా బాధ్యత మేడం, మేము పై అధికారులు పెట్టాలి, మేము మీరు ఉంటారు గౌరవంగా, మీకు అభివృద్ధి చేయాలి, కోసుకున్నాను కూడా వెళ్ళాలి మేడం. అంతేగాని చెప్పడం అని కాదు మేడం, జనరల్ గా ఆమోదమయ్యేది చూస్తుంటాం మేము, దాన్ని ఎక్కడ మేము వ్యాపారం చేసి వచ్చేస్తాం మేడం. ఎట్లా చెప్తాం మేడం మేము, చెప్పండి. మీకు అన్నీ తెలుసు మేడం, ఇదే చెప్తున్నాం కదా సార్, సార్ జనరల్ గా ఎట్లుంటుందంటే రోజు బాగాలంటే మట్టి ఉంటే రోడ్డు ప్రపోజ్ చేస్తాము, కాలం బాగాలంటే కాలం ప్రపోజ్ చేస్తాము. ఇది సార్ జరిగేది జనరల్ గా. కాబట్టి అందరూ కౌన్సిలర్లు ప్రతిరోజు ముందరగా ప్రిన్సిపల్ సమావేశం ముందరగా వాళ్ళని పిలిపించి మాట్లాడి చిన్న చిన్న అడుగుతాడు, అమ్మ అడుగుతాడు 20-50 లక్షలు కావాలంటే మన దగ్గర పరిస్థితి లేదు. ఏదో చిన్న చిన్న ఏదో 5 లక్షల రూపాయలు చేసి కొన్ని చేయండి. శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు. సెంటు కేవలం 1,20,000 మాత్రమే. రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే. వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం. మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్. వేగంగా అభివృద్ధి చెందుతున్న 7,000 నిర్మాణాలు జరుగుతున్న 220 ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే 30 అడుగుల రోడ్డు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ఫ్లాట్లు. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి
5% డిస్కౌంట్. ఒకే వ్యక్తి 25 సెంట్స్ కొంటే 5% డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్. రామేశ్వరం థర్మల్ బైపాస్ నుండి కేవలం 5 నిమిషాల దూరం మాత్రమే. త్వరపడండి, పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు. శ్రీ కారంజ నరసింహ కాలనీ. ఫోన్ నంబర్ 8121153383.